మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా. రవి ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. నాగబంధమా యావరేజ్ అండి. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? మంచి కలెక్షన్స్ వస్తున్నాయి అది నన్ను. నేను మంచోను కాబట్టి కనీసం యావరేజ్ అంటున్నా. అది ఇంకొకటైతే ప్లాప్ అంటాడు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ వచ్చిన అందరికి స్పెషల్ కోటాలో అయితే పెన్షన్ ఇవ్వాలి. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ వచ్చిన అందరికి స్పెషల్ కోటాలో అయితే పెన్షన్ ఇవ్వాలి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అండ్ మెయిన్ ఏంటంటే ఒక దైవం పేరు చెప్పి జనాలని దబ్బేస్తారు అనిపించింది. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. ఏం లేదన్న స్టోరీ అసలు ఏం లేదు. సెకండ్ హాఫ్ అసలు ఎప్పుడెప్పుడు అయిపోతే ఎప్పుడెప్పుడు అనిపించింది. మొత్తం డిజాస్టర్ అవుట్పుట్ అన్న, కంప్లీట్ డిజాస్టర్ అవుట్పుట్. ఓకే, ఆ రేంజ్ లో ఉందా? 2 చేతులు దండం పెట్టాలనిపించింది అసలు. సెకండ్ హాఫ్ అసలు రాడ్ 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 రాడ్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. సినిమా నీకు ఎందుకు నెగిటివ్ చెప్తావు? ఏం నచ్చలే సినిమా స్టోరీ చెప్పాను అసలు. ఎవరు మన మలిక్ గారికి వీరాభిమాని ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మలిక్ గారి పేరు చెప్తే అది కూడా చేసుకుంటాడు. మనీ చూసినా సినిమా అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. 300 దాకా 300 పెట్టా. ఇలాంటి నెగిటివ్ రివ్యూ వల్ల సినిమా ఫ్లాప్ అవుతాడు. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలు లేదు సార్, మా అమ్మ కూడా అదే అంటది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ సినిమాని చూపించే విధానం తర్వాత ధర్మం చూపించాలంటే ఇలా కాదు చూపించాల్సింది. సమాజ ధర్మం చూపించాలి, ఇంకా బాగా చూపించచ్చు. కుర్రాడు వాడి మాట మాట్లాడుకోమను. ఒక రివ్యూ ఇస్తుంటే వచ్చి ఫేక్ అది ఒరిజినల్ అని వాడు చెప్పడం కాదు. మాట్లాడతావు పిచ్చ జఫా. డబ్బులు పెట్టినా అడగండి. కొంచెం చొక్కా చెప్పుకుంటే మాత్రం డబ్బులు రాడు ఇక్కడ. సినిమా చెప్పకండి, మాట చెప్పుకోమంటారా ఇక్కడ? నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. నాగబంధం సినిమా ముందుగా 3 నిమిషాల 10 నిమిషాలు ఉంది. ఏంటి బాబన్న ఇంకోసారి నాగబంధం సినిమా ముందుగా 3 నిమిషాల 10 నిమిషాలు ఉంది. మొత్తం 10 అక్కడ మాట్లాడతావు నువ్వు. సరే 3 గంటల 10 నిమిషాలు ఉంది నాగబంధం. నాకు లవర్ లేదు, నాకు ఈ సినిమా అర్థం కాలేదు. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. కొత్త హీరోని తక్కువ చేసుకున్నాడు. అరే మన సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా? మన ధర్మాన్ని మనం తెలుసుకుందాం. సార్ ఇలా కాదు గానీ మనం ఓ పని చేద్దాం. నేను మీకు కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను, వాడండి. చాలా చాలా బాగుంది. ఆ విఎఫ్ఎక్స్ ఆ గ్రాఫిక్స్ అలా ఏం సినిమా నా లైఫ్ లో ఇలాంటి సినిమా చూడాడా? ఆపరా యు బ్లడీ ఫూల్. అసలు ఏమనుకుంటున్నారా మీరు? మన శివుడు మన విష్ణుదేవుడు ప్రేమ ఉన్న సినిమా అర్థమవుతుంది. స్టోరీ అర్థం చేసుకోండి. చెర్రిపూడి ఎలా దిగండి ప్లీజ్. ఏందిరా నా ప్రశ్న ఏంది, నీ జవాబు ఏంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం అర్థం కావడం. నాగబంధం ఎలా ఉంది? నాగబంధం అయితే నాగబాబు అయితే కాటేసింది అన్న. 2 వర్స్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మూవీ. ఇదంతా తొక్క తొండి తొర్రి, నేను ఒప్పుకోను. ఈయనంత చెత్త డైరెక్టర్ ఏడా నా దృష్టిలో ఎప్పుడు చూస్తున్నా. నా ఫేస్ అంతే సార్, లోపల చాలా ఫీలింగ్స్ ఉంటాయి కానీ బయటకు తెలియదు సార్. అంత ఎక్స్పెక్ట్ పెట్టుకోవచ్చు సినిమాని. ఇంత లేవిడి సినిమా చేసేంత ఫస్ట్ టైం అసలు. నీ ఫీలింగ్స్ అనేసి చెప్పారని బయట ఉంటాను. అంటే కథ బాగుంది కానీ ఆయన సరిగ్గా తెలియదు. వరస్ట్ డైరెక్షన్. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. ఆయన ఒక ప్రొడ్యూసర్ అలాంటి తీసుకోకుండా ఊరికే డైరెక్షన్ చేస్తే ఇట్లే ఉండేది. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. నిద్ర వచ్చేస్తుంది. రోత ఒక జెండు బాంబు తెచ్చుకుంటే ఆ జెండు బాంబు తలన తగ్గుతుంది. డైరెక్షన్ రాదా ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. మంచి డైరెక్టర్ ఇచ్చిండే ఎంత పీక్స్ లో ఉంది మూవీ. తిట్టదని చెప్పరా? ఇది క్లైమాక్స్ లో 2 డైలాగులు తప్పితే సినిమా అంతా ఏం లేదు. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. కరెక్ట్ గా ఫస్ట్ అతను ఫెయిల్యూర్, ప్రొడ్యూసర్ గానే ఫెయిల్యూర్. అతను సినిమాలు తీయడమే రాదు అతనికి. ఫస్ట్ అతను స్క్రిప్ట్ సెలక్షన్ అతనికి రాదు, ప్రొడ్యూసర్ గానే ఫెయిల్ అయ్యాడు. ఇంకా డైరెక్టర్ గా ఏం చేస్తాడు అతను వచ్చి? విజువల్స్ స్టార్టింగ్ లో బాగున్నట్టు ఉన్నాయి, ఆ సీన్ కంటిన్యూ అయ్యి ఎండింగ్ వచ్చేసరికి అసలు విజువల్ అసలు బాగోట్లేదు.